రుణమాఫీకే 21,000 కోట్లు చెల్లించడం వల్ల మిగతా పథకాలకు ఇబ్బంది అయిందని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారు. అదే అప్పుల గురించి చెప్తే రాద్ధాంతం చేస్తున్నారని సీతక్క ఫైర్ అయ్యారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. 1,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.